అడవి జామ పండ్లు మొత్తం పండిపోయేసరికి వీడియో షూటింగ్ కూడా ఆపేసి చెట్ల మీద పడ్డారనమాట. బాబు పైకి రావడం ఇబ్బంది నా మాట కిందకి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కింగ్డమ్స్. నేను మీ పాపారావు విత్ మై ఫ్రెండ్ కాసం. సో ఈరోజు మా యూట్యూబ్ ఛానల్లో మీకు చూపించబోయే ప్రత్యేకమైన ప్రదేశం వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్లోని ఎలుగుబంటి గుహలండి. సో ఇంతవరకు ఆ ప్రదేశానికి ఏ మానవులు కూడా వెళ్ళలేదు. బట్ ఈరోజు మాత్రం మేమిద్దరం కలిసి ఆ ప్రదేశాన్ని మీకు లైవ్లో చూపించబోతున్నాం. సో అక్కడ ఇంతకుముందు మా ఊరు వాళ్ళు చెప్పినట్టు అక్కడ ఖచ్చితంగా ఎలుగుబంట్లు ఉన్నాయి. సో చాలా మంది ఇక్కడికి వచ్చే మేకలు మేపుకునే వాళ్ళు అవ్వచ్చు, లేదా గేదెలు మేపుకునే వాళ్ళు అవ్వచ్చు. చాలా సార్లు వాళ్ళకి ఇక్కడ ఎలుగుబంట్లు అయితే కనిపించాయి. సో ఖచ్చితంగా మీకైతే ఈరోజు ఆ ప్రదేశం చూపిస్తాము. సో అట్లాగే ఈ ప్రదేశంలో చాలా వరకు అడవి జంతువులనే ఉన్నవి, అవి కూడా చూపించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాము. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఎదురుగున్న కొండలు ఏవైతే ఉన్నాయో, సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో మనకు ఎదురయ్యే పరిస్థితులు కానీ, లేదా దారిలో ఉన్న జంతువులు కానీ ఇవన్నీ కూడా మనకి లైవ్లో కనపడడానికి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మీకు ఈరోజు వీడియోలు అయితే మంచి అడ్వెంచర్గా అయితే ఉండబోతుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూడండి, మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు వచ్చారు. చూడండి, అడవి జామ పండ్లు మొత్తం పండిపోయేసరికి వీడియో షూటింగ్ కూడా ఆపేసి చెట్ల మీద పడ్డారనమాట. అది ఏరియాకి వెళ్ళటానికి అంత పరికంప బాగా ఎక్కువగా ఉంది. ఇది మొత్తం దాటుకుంటే చిన్నగా వెళ్ళిపోవాలి ఆడదాకా. ఎట్లయితే మీకు ఆ వెలుగుడ్ల గృహాలు చూపించాలి కదా, మా ప్రయత్నం అంతా మీకు చూపించడం కోసమేనా. అంటే ఎలుగుడ్లు అనేది మామూలుగా ఏంటంటే పల్లెటూరులో వచ్చేసి ఎలుగుగొడ్లు అంటారు, జనరల్గా ఏంటంటే ఎలుగుబంట్లు అంటాము. నాటు పదాల్లో ఏంటంటే నాటు వాడుక పదాల్లో ఏంటంటే ఎలుగుగొడ్లు. కింద నుంచి దారి ఉందనుకుంటా కదా, ఇదేనా? కింద నుంచి వెళ్ళామంటే అల్లాడతారు. సరిగ్గా పెట్టే వాళ్ళకి తెలుసా, ఆ లోపలికి వెళ్ళాలంటే అది ఇక్కడ ఈ ఏరియాలో అడవి కోళ్ళు ఉంటాయి. అసలుకి మన ఊర్లో తిరిగే నాటు కోళ్ళు ఉంటాయి చూసారా, దానికంటే కూడా ఇంకా డిఫరెన్స్గా ఉంటాయి ఇవి. ఆ కలర్ కానీ అసలుకి వాటి చూద్దాం. అవి కూడా కానొస్తే మాత్రం కంపల్సరీ రికార్డింగ్ చేసి మీకు చూపిస్తాం. అవి కూడా వెళ్ళారండి బాబు. అటొద్దు కింద నుంచి ఎక్కుతాను చూడు, ట్రై చేయి. కింద వైపు నుంచి వెళ్ళడానికి ట్రై చేయి. ఒకసారి వ్యూ చూడండి, దాదాపు కొండ సగానికి వచ్చాము. సో మీరు వీడియోలో చూడవచ్చు. వీడియోలో చూస్తున్నారు కదా, కొండ భాగానికి సగానికి వచ్చేసా. ఆ కొండ పైకి ఎక్కిన తర్వాత చూడండి, ఆ నల్లమల్ల ఫారెస్ట్ అవతల కానీ దూరంగా పొలాలు కానీ చూడండి ఎంత అందంగా కానొస్తా ఉన్నాయో. ఇది నల్లమల్లకు ఉన్న గొప్పతనం చూడండి. ఒకసారి అది ఫోటో కూడా తీయనా అవి.
వచ్చామండి ఎలుగుబంటి గృహాల దగ్గరికి. సో మా వాడైతే అరవద్దు, సైలెంట్గా ఉండమంటుండు. ఆల్రెడీ ఎల్లుకోట్ల గృహ దగ్గరికి వచ్చేసాము. సైలెంట్కి వెళ్తే మీకు చూపించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకటి ఆరు బయట ఉన్నాయనుకో, ఆ మేము చేసిన కష్టానికి ఫలితం దొరకవచ్చు. అందుకని సైలెంట్కి వెళ్దామని మా కుర్రోళ్ళు చెబుతా ఉన్నా. వెళ్దామండి. ఏంది రెడీగా ఉన్నదిగా. కనీలో ముందు పట్టుకొని బాగానే ఎందుకు వెళ్తుంది? దగ్గరికి వెళ్ళే కొందు కూడా మరీ విపరీతంగా అల్లకపోయి ఉంది. ఇదిగో అవి తిరిగే దారులు ఇవి చూసారా? దారులు, నడిచిన దారులు కూడా ఎలా ఉన్నాయో. దగ్గరికి వెళ్ళే కొంచెం స్టార్ట్ అయింది. ఒకటి ఆరు ఉంటే ఇబ్బంది లేదు. ఒకసారి మందలుగా ఉన్నాయి అనుకో, ఇటు ఊరక అలా చేయాలి కూడా అర్థం కాదా. చేసి ఆ ప్లేస్కి చూశారు కదా లోయ. ఆ లోయ ఎంత భయంకరంగా ఉందో లోయ అది. ఆ కొండ, ఆ పచ్చదనం చూడండి అసలు ఎట్లా ఉందో. మా వాళ్ళందరూ ఎలుగుడ్లు ప్లేస్కి వచ్చేసరికి ఎక్కడో అక్కడ సైలెంట్ అయిపోయారు. నన్ను ముందుకు నెట్టి పారికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు చూడండి. నేను వారం ముందుకని ముందుకు నెట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇదంతా చూస్తా ఉన్నారు కదండి. సో చూడండి ఈ కొండ యొక్క అద్భుతం. అసలు స్టెప్ బై స్టెప్ ఎట్లా ఉంది అసలు ఇది. సూపర్ లొకేషన్ ఉంది అసలుకి. లొకేషన్ ఏమో కానీ చూడండి నల్లమల్ల ఫారెస్ట్ కొండ లోపల భాగానికి వచ్చేసా. అదే ఎలుగొడ్లు ఏరియా ఇదంతా కూడా. సరే లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలుకి. అదే గృహ అయితే ఈ భాగానికి వెళ్ళాలండి. పూలు మొలుస్తాయి అన్నమాట. మన పూల తోటలో పోయి అల్లకు పెడితే మోడల్ వస్తుంది. నువ్వు వస్తూ వదిలిపెట్టావు దీనికి. ఉనికికి వచ్చి కూర్చున్నావాడిని ఇక్కడ. అది ఆ భాగం కూర్చుంటాయి. ఇక్కడ వచ్చి ఒంటిగా కూర్చో ఇది.
ఏరియా చూడండి, వర్షం పడ్డప్పుడల్లా కూడా ఈ వర్షపు నీరు అనేది పైనుంచి, ఇదిగో చూస్తున్నారు కదా, ఈ పైనుంచి సెలయేరులోగా కిందకి పారుకుంటూ వచ్చింది అనమాట. యాక్చువల్లీ ఇది ఎక్కడానికి కూడా చాలా టఫ్గా ఉంది. వర్షం నీరు చూడండి. మా ఊళ్ళో ఆనందానికి అవధులు నువ్వు వీళ్ళు కాంగ పైకి ఎక్కారని చెప్పేసి అక్కడికి వెళ్ళి మరీ కేకలు పెడుతున్నారు. వీళ్ళ పని బాగుంది. ఇప్పుడు నేను ఎట్లా ఎక్కాలి పైకి? రే మీరు బాగానే ఎక్కారా? కాశం మీరు బాగానే ఎక్కారు, నా పరిస్థితి నేను ఎట్లా ఎక్కాలి పైకి? రొప్పి వస్తుంది. ఏది హల్కా? నువ్వంటే బాగానే ఎక్కినవురా. ఇప్పుడు మనం అక్కడికి ఎట్టలేదు, ఎలుగుబంటికి. ఎలుగుబంటి గృహ లోపలికి ఉంది, మన దగ్గరికి అయితే వచ్చేసాం కదా, ఆ కొద్దిగా భాగానికి వెళ్ళాలా. మా తట్టుకోలేక ఈ ప్లేస్కి చూడండి వాతావరణం ఎట్లా ఉందో. ఈ వాతావరణానికి మా వాళ్ళందరికీ ఉత్సాహం రెట్టింపు అయిపోయింది. వాడికైతే కాదు చెప్పే పనే లేదు. కాసిం గారు, ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్? మామూలుగా ఉందయ్యా, ఇక్కడికి వచ్చేసరికి అయిపోయింది మా పని. అసలుకి చూపిద్దా ఉన్న జీవరాశి మీకు చూపిలేకపోయాం. అంటే మా శబ్దానికి వెళ్ళిపోయి ఉంటాయి, లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి మొత్తం కూడా. కాకపోతే ఆ ఏరియాకి అయితే చేరాం. ఈ ఏరియా మొత్తం మీకు చూపిస్తాం చూడండి. మొత్తం అసలుకి ఎంత అద్భుతంగా ఉండే చూడండి, మొత్తం లొకేషన్ అంతా కూడా. ఆటగాళ్ళండి, మంచి ఆటగాళ్ళు మా వాళ్ళు. తప్పల్లోకి వచ్చారండి ఆటగాళ్ళంతా. ఎలా ఉందో చూపించాడు సార్. ఆటగాడు చూపించాలి సార్. చూడండి మా విలేజ్ కిమ్టాన్స్ ఆటగాళ్ళు మంచి ఆటగాళ్ళు తుప్పల్లోకి వచ్చారండి. ఇప్పుడు తుప్పల్లో తడబడా ఆటగాళ్ళండి, మంచి ఆటగాళ్ళు మా వాళ్ళు. ఇంకా అడవిలోకి వచ్చారు, ఇంకా అదే పని. దొరికిందల్లా దోచుకుంది అంటవే. ఆటగాళ్ళండి, మీరు కూడా రండి. ఎవరి కాళ్ళుంటే ఆటగాళ్ళు రావచ్చు ఇక్కడికి. ఇదే వాళ్ళు చెప్తున్న గృహ వరకు అయితే వెళ్ళలేదు, ఇంకో 30% బాకీ ఉంది. 30% ఎప్పుడు వెళ్ళదు. 30% పోయేసరికి చాలా లాంగ్ ఉంది. లోపల నుంచి వెళ్ళాలంటే అంత కంప అల్లకపోయి ఉంది అదంతా కూడా. అది కూడా చూపిస్తాం, దగ్గరికి వెళ్ళి అది కూడా చూపిస్తాం మేము. అంటే చూపిస్తాం, ఇది కూడా జీవరాశి, లేదంటే చేయగలిగేది ఏమన్నా దానికి. ఓకే. ఈ విలేజ్ కింగ్డమ్స్ టీమ్ని నేను చాలా రోజులుగా ఫాలో చేస్తున్నాను. అయితే చూశాను వీళ్ళ వీడియోస్, ఏవేవో వీడియోస్ పెడుతున్నారు. మాకు అవి కనిపించినాయి, ఇని కనిపించినాయి, 7 బావులని చూపించారు, వేరే చాలా చూపించారు. ఇవన్నీ నమ్మశక్యమైనవా, నిజమా కాదా, దీని గురించి వాళ్ళకి కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. అయితే వాళ్ళు రండి, మీరు కూడా మాతో రండి, ఒకసారి మా వీడియో చూడండి, మాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయండి, మేము చూపించేవి మా పడే కష్టం మీరంతా చెక్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు. ఓకే అని చెప్పేసి నేను కూడా ఇవాళ వీళ్ళతో రావడం జరిగింది.
నిజంగా ఫ్రెండ్స్, వీళ్ళు పడుతున్న కష్టానికి నేనైతే సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మేము స్టార్ట్ అయ్యేటప్పటికి ఇప్పుడు ఉన్న మేము 70% దారిని అయితే దగ్గరగా వచ్చామనుకుంటున్నాను. ఈ 70% దారి మేము రావటానికి దగ్గరగా 3 to 3.5 hours పట్టింది. ఇంత కష్టం మీద ఇట్లాంటి కొండలు రావటానికి దారి కూడా లేదు ఫ్రెండ్స్. ఇలాంటి కొండలు ఎక్కి వీళ్ళు వస్తున్నారంటే నిజంగా వీళ్ళని మనం అప్రిషియేట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా మీ షేర్స్తో, లైక్స్తో, మీ కామెంట్స్తో మీ ఇతరులకు కూడా తెలిపి వీళ్ళ ఛానల్ని బాగా ఫేమస్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఆ గుర్ర దగ్గరికి వెళ్దాం రండి, చూద్దాం అది కూడా. మంచిగా పాడరా. పాట పాడాలా? ముగ్గురు మహారాజు పాట పాడాలా? పాట ఓం భగవతే భగవ బాబుదరే భగవాసనే కరకరనే ఓం పట్స్వా. అమ్మో బొమ్మ, అమ్మో అమ్మ ఆడికి వాళ్ళు ఎలుగుబంట పని పెట్టుకొని పాట పాడాలా? పడుకున్న దాన్ని లేపి దాని ఈపి నిపురుతా పాట పాడాలా? ఎలుగుబంటి బయటకు వచ్చి పాట పడుతున్నానా? గుహలకి పాడుకుందాం పదం అంటదేమో. ఆడు గజాల గజాల ఒక పాట పాడు గజాల. ఒక పాట పాడు గజాల. ఏం చేస్తున్నా? పాట పాడుతున్నావా? పోతా జాగ్రత్త బారే గజాల. ఇటు పోతా అటు. బాబు నువ్వేం డైరెక్ట్ గా దానికి వెళ్ళి షేక్ అంటే ఏంది? పైకి వెళ్దాం పైకి ఎత్తు వెళ్దాం పదా. దాని ఈ కాయలు కాయలు దీని పేరు అయితే ఉందిరా, తినొచ్చు ఇట్లని కందినకాయలు. కందనకాయలు ఒకసారి దీని వరకు తెద్దాం సపరేట్ గా. చూసారా ముళ్ళపంది ఒక ముళ్ళు ఎంత షార్ప్గా ఉందో చూసారా? ఇది దిగితే ఇంకేం లేదు, ఇక దాదాపు అడుగు దాకా ఉంది. ఇది మెత్తగా వెళ్ళిపోయింది అనుకుంటా, కాళ్ళలో కానీ ఇటు సైడ్ అయినా సరే. చూడండి ఎంత స్టాండర్డ్గా ఉందో ఇది. మొత్తం ఎన్ని తీసా గుర్తుందిరా? నాలుగు ఉన్నాయి. ఉల్లిగడ్డకాయ ఒకటి, ఉల్లిగడ్డ ఒకటి, జవుడు ఒకటి, ఇది ఒకటి. అలా తీసుకొని పక్కనగా 6 కాయలు, 6 సార్లు 5 సార్లు ఉన్నాయి. కందినకాయలు ఒకటి. చెప్పనా చెప్పదే చెప్పు. ఇందాక మన కిందకి తీసుకొని చూడండి, అంత సింపుల్గా ఉండదు. చూడండి కిట్ అయితే గిడ్లో వేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఈ గిడ్లో ఏ కొండస్లో ఉంటుందో ఏముంటుందో అర్థం కావట్లా. అంతే వెళ్తా ఉన్నాం, జాగ్రత్త చూసుకుంటా. చూసారా ఇదిగో ఎల్లు కొట్టి దాని మూత్రం విసర్జన అంటారుగా. చూడండి ఇక్కడ తినేది మోస్తరు చేసిన, చూడండి ఇదంతా మలమూత్రాలు అవి. ఇందాక బ్లాక్ కాయ చూపించా కదా, ఆ బ్లాక్ కాయని తిని అది విసర్జించుకుంటుంది. చూడండి అది ఏంటది? ఏంటి? వీడియోలో అక్కడ ఉండాలరా? అన్ని చేస్తలేరా?
మళ్ళీ ఏంటంటే రెగ్యులర్ దిగిపోవటమే. వద్దు అనుకున్న చోట అన్ని పెట్టి పెద్ద వీడియోలు ఎక్కడ ఉండిపోవాలి. క్యాంప్ కింద ఏమి ఉండకూడదు. లేదురా కాట్లో పెడతాను మాత్రం చూసావా దాంట్లో పెద్ద వీళ్ళు అది వస్తుంది. ఏం లేదా ఏమి లేదు నా ముందు వీడియో కరెక్ట్ వీడియో తీయాలా కరెక్ట్ రావాలని చెప్పేసా ఇదిగుంది. దీంతో కూడా బ్యాటరీ 20% పడింది. బ్యాటరీ 20% పడింది. రైట్. Vamos lá dar uma cruz. అందుకని ఛార్జింగ్ తొందరగా అయింది. నువ్వు కూడా ముందుకు రా కాస్త. పాపరా నువ్వు కూడా కాస్త ముందుకు రా. చూశారు కదండి, ఎల్లుకోట ఒక గృహ దగ్గరలోకి పై భాగానికి వచ్చాం. అడుగు భాగానికి వెళ్ళటానికి దారి అసలు కరెక్ట్ గా లేదు. బాగా గుమ్ముగాను చెట్టు బాగా హైట్ గా అల్లకపోయి ఉన్నాయి. ఆ పరిక కంప బాగా అల్లకపోయి ఉంది. అందుకని ఆ గృహ పై భాగానికి వచ్చేసి ఉన్నాం. అది చూసారుగా, గృహ వచ్చేసి దాదాపు 50 నుంచి 60 అడుగుల లోతులో ఉంది. అదంతా లోపలికి బాగా దగ్గర పోవటానికి కూడా ఇక్కడి నుంచి దారి లేదు. వద్దు, రిస్క్ తీసుకోవద్దు, చూసిద్దాం. మరి ఎంత దూరం వచ్చాక ఫ్యాన్స్ మాత్రం చూపిపోతే ఎక్కడ బాగుంటుందా లేదా? ఫ్యాన్స్ చూపిస్తారా? ఫ్యాన్స్ చూపించిన తర్వాత ఓపెన్ చేద్దాం. అడదాకి వెళ్ళి వస్తా. ఒకసారి అది ఉందో లేదో అది ఉందో లేదో చూసుకుని జాగ్రత్త. ఆగు, ఒకసారి ముందు టెస్ట్ చేసుకుంటే బెటర్ గా. టెస్టింగ్ ఏముంటుంది కానీ చూశారు కదా లోయ ఎంత లోపలికి ఉందో. మా కుర్రోలు కూడా అంత సాహసం వద్దులా, ఎందుకు రిస్క్ బాగా అని ఆపుతున్నారు. అందుకే ఆడదాకా పోలేకపోయా. చూడండి గృహ దగ్గర లోపల వచ్చేసి ఆ చెట్టు దాదాపు 60 అడుగుల దాకా ఉంటుంది. అలాంటిది ఆ చెట్టు కిందకి చూడండి, అసలుకి గృహ అది లోపలికి అది లోపల గృహ అండి. అది జాగ్రత్త. అసలు మా వాళ్ళు దాన్ని చూడటానికి సాహసించలేకపోతున్నారు. చూడాలి ఎంత ఇదిగా ఉందో.
డేంజర్ గా ఉంది చూడండి అసలు ఇది. జాగ్రత్త. ఎందుకలా ఒక్క వదిలి 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 వదిలేసి చూద్దాం. మాట్లాడు. చిన్నగా ట్రై చేద్దామా? ట్రై చేయొచ్చు. హాసిం మాట్లాడు. హాసిం మాట్లాడు. హాసిం మాట్లాడు. చూసారంటే ఇది ఎంత లోతుగా ఉందో. ఆ దిగటానికి కూడా సహాయించడానికి కొద్దిగా జంపాల్సి వస్తుంది. చూద్దామా? ట్రై చేద్దాం. దాకా వెళ్ళగలుగుతామా లేదా అనేది. నీ వద్దు కాసం. కొద్దిగా ఈడ దాకా వద్దు వద్దు జారితే నా మాట నువ్వు. ఏ బామ్మ దూరంగా వెళ్తా. జారితే అదిగో చూడు కాసం. ఒక్క నిమిషం వద్దు కావాలంటే అదిగో కింద నుంచి వచ్చి చూద్దాం. అక్కడ దాకా పోయి ఏమంటే వద్దురా చూస్తుంటే. వెళ్తలే ఉండు. అరే ఇదే మంచుమల్ బాయ్స్ కాదు దిలే పైకి రా. అదిరా బాబు నువ్వు మళ్ళీ పైకి రావడం ఇబ్బంది కాదు. పైకి రావడం ఇబ్బంది నా మాట విను. కిందకి దిగడం దిగుతావు, పైకి రావడం ఇబ్బంది పడతావు. ఆడ నుంచి కిందకి ఎట్ట వెళ్తావు? కిందకి పోలేవు, పైకి రాలేవు, చెట్టు ఎక్కాల. కాదుగా. హాసిం గారు చాలా లోపలికి అయితే వెళ్ళిపోయారు. మనకి కనీసం ఆయన కనిపించాలంటే కూడా మన వీడియో తీయడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఏంది బాగా లోన వరకు దిగారు. నేను ఆల్రెడీ 15 అడుగుల దాకా లోపలికి దిగా. అయినా కానీ ఆ నుంచి కూడా ఇంకా 50 అడుగుల దాకా లోపలికి ఉంది అది. చూడండి ఫ్రెండ్స్, మనం కూడా లోపలికి అండర్ గ్రౌండ్ లో మోడల్ లో ఉన్నది. చాలా ఎడ్జ్లో నించోవాల్సిన పరిస్థితి. వీడియో తీయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో హాసిం గారు 15 అడుగుల వరకు దిగారు లోయలోకి. దాన్ని పట్టుకొని పైకి రా. నేను ఆ గృహ చూపించడానికి అర్ధాకి వెళ్ళానండి. ట్రై చేసి చాలా దూరం, దాదాపు 15-20 అడుగుల దాకా లోపలికి దిగా. ఆ నుంచి ఇంకా 50 అడుగుల దాకా ఉంది. ఆ నుంచి ట్రై చేసి లోపలికి వెళ్ళటానికి వల్ల కాలేకపోయింది. మళ్ళీ ఆ నుంచి పైకి రావడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇబ్బంది పడుకుంటా అబ్బో పైకి పాక్కుంటూ వచ్చేసరికి ఆయాసంగా బాగా ఇదిగా ఉంది. ఆడతారు కొమ్మలో తెలియవు. పక్కన ఉండు కెమెరా అని. దాన్ని గుర్తు దాన్ని ఎందుకురా చెప్తాలే బా. నువ్వే ఆడడం చేసి కష్టపడి ఏదో ఒకటి చేసి మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఇదిగో ఎలుగుబంటి గృహ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ ఎలుగుబంటి గృహ చూపిస్తా రండి. చూడండి ఎలుగుబంటి గృహ ఎట్లా ఉందో. అసలుకి లోపల ఏమైనా ఉండే అయితే అర్థం కాలేదు. చూడండి ఎలుగుబంటి గృహ.
ఎట్లా ఉందో చూడండి. ఈ మొత్తం వాటి వాటికి వేరలతోటి కాళ్ళతో తువ్విన ముద్దలు చూడండి ఎట్లా ఉన్నాయో. బాకీ చూత అది ఇదంతా తువ్వి లోపల గృహలాగా చేసుకుంది అది. నాయన లోపలికి పోతానికి కెమెరా తిరగట్లేదురా. లోపల ఎంత లేడుకుందాయి అంటే ప్రశాంతంగా మనుషులు పోయి కూర్చోవచ్చు లోపల. ఇప్పుడు దాంట్లో ఎలుగుబంటి ఉందంటారా లేదంటారా? ఎలుగుబంటి అయితే ఉండొచ్చు. ఆ లోపల వచ్చేసి ఎట్లా ఉంది అంటే పైన ఒక మనిషి పట్టేంత బెజ్జం లాగా ఉంది, లోపల పోయేసరికి ఒక రూమ్ లాగా ఉంది అసలు లోపలంతా కూడా. నాకు తెలిసినంత వరకు అయితే లోపలైతే ఎలుగుబంట్లు ఉండొచ్చు లోపల కొనుక్కొని. అంత మించిపోయినా కానీ ప్రాణానికి హాని అది. ఇంక నుంచి ఎన్నికి వెళ్ళటం చాలా ఉత్తమమైన పని. మేము కొంత దూరం పోయి వెళ్ళిన కానించి అసలు పెద్ద రూమ్ ఉన్నట్టుంది అట్లా లోపల ఎట్లా. అది అది ఆ బ్యాగ్ లైట్ వేసుకొని చూడరా, అది అర్థమైంది. ఫోన్ లైట్ వేసుకున్నాను చూడరా, నేను ఆడతా పోయా. ఆ గుట్టల్లో ఆ చెత్తల్లో మా వాళ్ళు ఆ లోపల నుంచి కాంట్రాక్ట్ కూడా కాదు అట్లా ఫారెస్ట్ లో. నల్లమల్ల ఫారెస్ట్ అంటే అసలుకి కాకులు దూరిన కారడివి, చీమల దూరైన చిట్టడివి ఇలా అంటారు చూసారా. వాస్తవం చెప్పాలంటే మా పరిస్థితి అట్లానే ఉంది ఇప్పుడు. పదన్నా ఆ లోపల లోయలో దిగి పైకి ఎక్కాలి గద్ద. చూసారా, చేదు ఉంటుంది కాయ. నల్లమల్ల ఫారెస్ట్ లో పుల్లగా లేదు, చేదు ఉంటుంది కాయ. అంతులేని ఎన్నో ఆశ్చర్యకరమైన పళ్ళు, నిమ్మకాయలు కానీ ఎన్నో రకాలైన ఎన్నో ఔషధ గుణాలు గల చెట్లు చాలా ఉన్నాయి చూడండి అసలు.